జనగామ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రేపు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు అధికారులు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డబ్బులతో కాంగ్రెస్ కౌన్సిలర్లను కొనాలని చూశారన్నారు. నోట్లతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. కోర్టులో కేసు వేయడంతో ఒకరోజు ఎన్నిక వాయిదా పడిందన్నారు చామల. స్థానిక ఎమ్మెల్యేతో పాటు 16 మంది మా దాంట్లో నుంచి ఒకరిద్దరిని కొనడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దాని మీద ఎంక్వైరీ ఏం చేయక పోస్ట్ పోన్ చేయమని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసేది ఎందుకంటే వాళ్ళకు ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే ప్రయత్నం ఈ కోటీశ్వరులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు చేసినప్పుడు డెఫినెట్గా మేము ఎలక్షన్ని పోలీసు ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ తెలుసుకొని రేపటికి వాయిదా వేయమని చెప్పడం జరిగింది. ఏదైనా చేయగలటువంటి నాయకుడు మా వాళ్ళందరూ అది మంచిగానే ఉర్రు, కానీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కూడా ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు ఏం కావాలి? ఎంక్వైరీ కావాలి. ఎంక్వైరీకి పోలీసు వాళ్ళని పిలిపించి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు వాస్తవాలు తెలుసుకుని ఎలక్షన్లు పెట్టమంటున్నాం. ఎందుకంటే ఇక డబ్బులు ఉన్న వాళ్ళదే రాజకీయం అయితే వీళ్ళందరూ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే చేస్తారు కదా రాజకీయం. టోటల్గా జరుగుతున్నటువంటి పరిణామాలను 24 గంటలు పోస్ట్ పోన్ చేయమన్నా మాకు కొంత వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నది కూడా వాస్తవమే. ఈరోజు వాళ్ళు ఎవరు ఇచ్చిర్రో ఎంక్వైరీ చేస్తారు కదా. రేపు పొద్దున పోలీసు వాళ్ళు నిర్ణయం చేస్తారు ఎవరు కేసు పెట్టిరు, ఎందుకు కేసు పెట్టిరు, ఏం జరిగిందని. అది జరిగినంత వాటికి ఒక 24 గంటలు ఎన్నికలు ఆపి వాస్తవాలను తెలుసుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టే కదా. దానికి ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే భూతాలు తరుముకోవాల్సిన అవసరం ఉంది? దాడులు ఎవరు చేసుకోవట్లేరు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తుంది. కాకపోతే మీకు గతంలో కూడా తెలుసు ఏం జరిగిందో. ఈ జనగాం ప్రాంతంలో డబ్బు ఉంది కదా అని చెప్పి డబ్బుతోటి విచ్చలవిడిగా గెలిచిన అభ్యర్థులను కొనే ప్రయత్నం చేసిరు. కాబట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ని దృష్టిలో పెట్టుకొని 24 గంటలు సమయం తీసుకొని వాస్తవాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోమంటారు. గౌరవించాలని నేను అడిగినందుకు నిన్ను చంపేస్తా అని ఏలు చూపిస్తూ బెదిరిస్తున్నాడు. నాకు ఆయనతోని ప్రాణ భయం ఉంది. దయచేసి మీరందరూ నన్ను గౌరవించి చట్టాన్ని కాపాడుతుంది. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారి బలం ముందు, డబ్బుల ముందు నేను ఎక్కడా పనికిరాను. కాబట్టి నన్ను కాపాడవలసిందిగా పోలీసు వారిని ప్రాధేయపడుతున్నాను. లోపటంతా పోడియం దగ్గరికి వచ్చేసారు, మెంబర్స్ పోడియం దగ్గరికి వచ్చేసారు. ఎవరు కూడా ఎలక్షన్ నడిపించేటటువంటి ప్రాసెస్ అంతా గందరగోళం సృష్టిస్తున్నారు. కాబట్టి రేపటికి వాయిదా వేసిన సేమ్ టైం